మనందరికీ అత్యంత సేఫ్ అనిపించే ప్లేస్ ఏదైనా ఉందంటే అది మన ఇల్లే కదా. కానీ అదే ఇంట్లో మనం చాలా బలహీనంగా ఫీలయ్యే పరిస్థితి వస్తే వినడానికే కొంచెం వింతగా ఉంది కదా. సరిగ్గా అలాంటి 3 షాకింగ్ కథల గురించే మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. మనకు ఎప్పుడు చాలా వల్నరబుల్గా అనిపిస్తుంది ఈ ప్రశ్న వేసుకుంటే, బహుశా ఒంటరిగా ఉన్నప్పుడు లేదంటే ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఇలాంటి సమాధానాలే వస్తాయి. కానీ అసలు సమాధానం బహుశా మనం అస్సలు ఊహించందయ్యుండొచ్చు. అవును, మనం ఎప్పుడైతే చాలా భద్రంగా ఉన్నామని ఫీలవుతామో సరిగ్గా అప్పుడే. ఎందుకంటే ఆ భద్రతాభావమే మనల్ని కొంచెం కేర్లెస్గా మార్చేస్తుంది. అప్పుడు ప్రమాదం ఊహించని రూపంలో మన తలుపు తడుతుంది. అలాంటి ఓ కథతోనే ఈరోజు మొదలుపెడదాం. ఇది నమ్మకం గురించిన కథ. రోజు చూసేవాళ్లు, మనతో నవ్వుతూ మాట్లాడేవాళ్లే మన నమ్మకాన్ని దారుణంగా మోసం చేస్తే ఎలా ఉంటుందో ఈ కథ మనకు చూపిస్తుంది. సరే, సీన్ ఏంటంటే, ఒక 16 ఏళ్ల అమ్మాయి ఇంట్లో ఒంటరిగా ఉంది. పేరెంట్స్ వీకెండ్కి బయటకెళ్లారు. తను తన బాయ్ఫ్రెండ్ని రమ్మని చెప్పి ఇంటి పాస్కోడ్ కూడా ఇచ్చింది. రాత్రి 11 గంటలకు అన్ని డోర్స్ విండోస్ లాక్ చేసి ఇక తను సేఫ్ అని ఫిక్స్ అయిపోయి బాయ్ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తూ నిద్రలోకి జారుకుంది. నిద్రమత్తులో ఉన్నప్పుడు బెడ్రూమ్ డోర్ నెమ్మదిగా తెరుచుకుంటున్న చప్పుడు వినిపించింది. ఇంకేముంది, తన బాయ్ఫ్రెండే వచ్చాడని అనుకుని తనలో తనే నవ్వుకుంది. కాని ఆ తలుపు వెనుక ఉన్నది తను ఊహించిన వ్యక్తి కాదు. ఆ అమ్మాయి తన మాటల్లోనే చెప్పింది. వెనక్కి తిరిగి చూడకుండానే చెయ్యి వెనక్కి పెట్టింది. కాని ఆ చేతికి తగిలిన స్పర్శ, అది తను అస్సలు ఊహించనిది. ఆ ఒక్క టచ్తో తన ప్రపంచం మొత్తం తలక్రిందులైంది. అంటే చూడండి, మైండొకటి ఎక్స్పెక్ట్ చేసింది, కాని తన చేతికి తగిలిన ఫీల్ అది పూర్తిగా వేరే. తను ఊహించుకున్నది తన బాయ్ఫ్రెండ్ సున్నితమైన చెయ్యి, కాని అక్కడ తగిలిందేంటి? దట్టమైన వెంట్రుకలతో కండల తిరిగిన ఒక పెద్దాయన చెయ్యి. ఇంకంతే, ఆ ఒక్క క్షణంలో గుండె ఆగిపోయినంత పనయింది. లోపలికి వచ్చింది మరెవరో కాదు, వాళ్ల పక్కింటి అంకుల్ మిస్టర్ పాల్సన్. తన తండ్రి వయసున్న వ్యక్తి. చిన్నప్పణ్నుంచి తనను చూస్తూ పెరిగిన మనిషి. అంత నమ్మకమైన వ్యక్తినుంచే ఇంత దారుణమైన అనుభవం ఎదురవడమనేది జీర్ణించుకోలేని విషయం. కరెక్ట్ టైంకి అసలు బాయ్ఫ్రెండ్ రోరీ అక్కడికొచ్చాడు. మిస్టర్ పాల్సన్తో గొడవపడ్డాడు. ఆ గొడవలో రోరీకి దెబ్బలు తగిలాయి. హాస్పిటల్లో కూడా చేరాడు. కాని అతని వల్లే ఆ అమ్మాయి సేఫ్గా బయటపడింది. మిస్టర్ పాల్సన్ కావాలనే ఇంటిని గమనించి పాస్కోడ్ తెలుసుకున్నానని ఒప్పుకున్నాడు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. కాని అతని మిగిల్చిన ఆ భయం, ఆ గాయం, అది అంత సులభంగా పోదు. సరే, ఇప్పుడు మన రెండో కథలోకి వెళ్దాం. ఈ కథలో ప్రమాదం తెలిసిన మనిషి రూపంలో రాలేదు. బదులుగా ఒక వింతైన, దాదాపు అతీత శక్తిలాంటి రూపంలో ఒక వార్నింగ్ వచ్చింది. మనలో చాలామందికి ఈ ఫీలింగ్ వచ్చి ఉంటుంది కదా. ఎవరూ లేకపోయినా మనల్ని ఎవరో చూస్తున్నట్టు, మనల్ని ఎవరో ఫాలో అవుతున్నట్టు. ఈ కథలోని వ్యక్తికి కూడా రాత్రిపూట ఇంటికి వెళ్తుంటే సరిగ్గా అలాగే అనిపించింది. కాని అతను చూసిన దృశ్యం మాత్రం మామూల్ది కాదు. తను పైకి చూస్తే 3వ ఫ్లోర్ బాల్కనీలో ఒక మహిళ నిలబడి ఉంది. పల్చగా ఉన్న ఓ తెల్ల బాత్రోబ్లో. చంద్రకాంతిలో ఆమె చర్మం చాలా పాలిపోయి ఏదో తేడాగా కనిపించింది. ఆమె పెదాపై ఒక వింత చిరునవ్వు. అతను చెయ్యి ఊపితే ఆమె కూడా చాలా నెమ్మదిగా చెయ్యి ఊపింది. ఆ మొత్తం సీన్ ఏదో తెలియని భయాన్ని కలిగించింది. అప్పుడే అతనికొక విషయం గుర్తొచ్చి షాక్ అయ్యాడు. ఆ ఫ్లాట్లో ఉండేది మిస్టర్ న్యూటన్. ఆయన భార్య కొద్ది వారాల క్రితమే చనిపోయింది. మరి ఇప్పుడా బాల్కనీలో నిలబడి ఉన్నది ఎవరు? ఈ ఆలోచన రాగానే అతని గుండెలో రాయి పడింది. ఏదో తేడాగా ఉందని అనుమానంతో వెంటనే పైకి వెళ్లాడు. తీరా చూస్తే మిస్టర్ న్యూటన్ ఇంటి డోర్ కొద్దిగా తెరచి ఉంది. లోపల పగిలిన గాజు, రక్తపు మరకలు. ఒక మూలుగ వినిపిస్తోంది. లోపలికెళ్ళి చూస్తే మిస్టర్ న్యూటన్ను దారుణంగా కొట్టి కట్టేసి ఒక అల్మారాలో పడేశారు. ఒకవేళ ఇతను ఆ బాల్కనీలోని ఆకారాన్ని చూసి ఉండకపోతే మిస్టర్ న్యూటన్ ప్రాణాలతో దక్కేవాడే కాదు. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. కొన్నాళ్ల తర్వాత మిస్టర్ న్యూటన్ ఆ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు అతను చేతిలో అదే వైట్ బాత్రోబ్ కనిపించింది. అది తను చనిపోయిన భార్యది అని చెప్పాడు. మరి ఆ రాత్రి బాల్కనీలో నిలబడి ఒక ప్రాణాన్ని కాపాడిన ఆ ఆకారమేంటి? ఆ హెచ్చరిక ఎక్కడనుంచి వచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానం మాత్రం ఇప్పటికీ అంతుచిక్కని ఒక మిస్టరీనే. మన చివరి కథ. ఇది చాలా ఎమోషనల్ స్టోరీ.
ఇది ప్రేమ, నష్టం, ఇంకా ఒక మూగజీవి చూపిన నమ్మకానికి, వీరత్వానికి సంబంధించినది. ఈ కథ వర్తమానంలోని ఒక బాధతో మొదలవుతుంది. ఈ ఒక్క మాట మనల్ని నేరుగా కథ చెప్పే వ్యక్తి చిన్ననాటి భయంకరమైన జ్ఞాపకంలోకి తీసుకువెళ్తుంది. ఒక లోతైన ఎమోషనల్ కనెక్షన్ను క్రియేట్ చేస్తుంది. ఒక్కసారి ఊహించుకోండి, 9ఏళ్ల పిల్లాడు జీవితంలో మొదటిసారి ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. ఆ నిశ్శబ్దంలో వెనక డోర్గడియ నెమ్మదిగా క్లిక్మని తెరుచుకున్న శబ్దం. ప్రమాదం నెమ్మదిగా ఇంట్లోకి అడుగుపెడుతోంది. ఆ శబ్దానికి వాళ్ళ పెంపుడు కుక్క రేంజర్ వెంటనే అలర్ట్ అయింది. గుర్రు పెట్టడం మొదలుపెట్టింది. కిడ్నాపర్ ఆ పిల్లాడ్ని లాక్కెళ్తుండగా రేంజర్ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. తన యజమానిని కాపాడటానికి ఆ దుండగుడి పైకి దూకింది. అతని చేతిని బలంగా పట్టుకుంది. ఆ వ్యక్తి దాన్ని కింద పడేసే వరకు అది వదల్లేదు. కథ మళ్ళీ వర్తమానానికొస్తుంది. 20 ఏళ్ల క్రితం ప్రాణభయంతో ఆ పిల్లాడు ఎలాగైతే రేంజర్ తల పట్టుకున్నాడో, ఇవాళ ఇన్నేళ్ల తర్వాత అది చనిపోతున్నప్పుడు కూడా అదే కృతజ్ఞతతో దాన్ని తలపట్టుకున్నాడు. రేంజర్ తనకిచ్చిన ఈ జీవితానికి థ్యాంక్స్ చెప్పుకున్నాడు. ఇది నిజంగా మాటలో చెప్పలేని బంధం. మనం విన్న ఈ 3 కథలు ఒకే విషయాన్ని చాలా స్పష్టంగా చెబుతున్నాయి. ప్రమాదం మనం ఊహించని రూపాల్లో రావచ్చు, అలాగే దాన్ని ఎదుర్కొనే రక్షణ కూడా మనం అస్సలు ఊహించని చోటునుంచే రావచ్చు. ఒక్కసారి ఈ 3 కథల్లోని కాన్ఫ్లిక్ట్ను గమనిస్తే, మొదటి కథలో నమ్మిన పక్కింటి వ్యక్తి రూపంలో ప్రమాదం వస్తే బాయ్ఫ్రెండ్ రూపంలో రక్షణ దొరికింది. రెండవ కథలో అపరిచితుల నుంచి ప్రమాదం వస్తే ఒక అతీత శక్తిలాంటి వార్నింగ్ రూపంలో రక్షణ వచ్చింది. ఇక మూడవ కథలో కిడ్నాపర్ నుంచి ప్రమాదం వస్తే ఒక నమ్మకమైన పెంపుడు జంతువు ప్రాణాలను కాపాడింది. చివరిగా ఈ కథలన్నీ మనలో ఒకే ఒక్క ప్రశ్నను మిగిల్చాయి. ప్రమాదం ఏ రూపంలోనైనా ఎక్కడనుంచైనా రావచ్చని మనకర్థమైంది. మరి అలాగే రక్షణ కూడా ఏ రూపంలోనైనా మనమస్సలు ఊహించని చోటునుంచి రావచ్చంటారా? ఈ ఆలోచనతోనే మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఆలోచించండి.